ఏమో నిన్నటితో నెంబర్ సిస్టమ్స్ కంప్లీట్ అయినాయి. బైనరీ, డెసిమల్, హెక్సాడెసిమల్ అండ్ ఆక్టల్. నెక్స్ట్ ఈరోజు క్లాసు బీసీడీ కోడ్. బీసీడీ కోడ్, బైనరీ ఆపరేషన్స్ అండ్ వన్స్ కాంప్లిమెంట్ ఇవి డిస్కస్ చేసుకున్నాము. బీసీడీ కోడ్ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. బైనరీ కోడెడ్ డెసిమల్ నెంబర్. It is also known as 8421 code. BCD code is also known as 8421 code. A nibble is a string of 4 bits binary coded decimal numbers expressed each decimal digit as a one nibble. BCD code is expressed each decimal digit as a one nibble. A nibble is a string of 4 bits. Definition ఏంటమ్మా? BCD code is expressed each decimal digit as a one nibble, where nibble means a string of 4 bits. Example చూడండి. Decimal 2945 converts to a BCD number. చూడండి, 2కి అక్రాస్గా అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఒక్కో డెసిమల్ డిజిట్ని ఏ స్ట్రింగ్ ఆఫ్ 4 bits. Each decimal digit expressed as a string of 4 bits. ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈస్ ది బీసీడీ కోడ్. 2ని మనం ఎక్స్ప్రెస్ చేసాము 0010, 9ని 1011, 4ని 0100, 5కి 0101 అంటే డెసిమల్ టు ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఎక్స్ప్రెస్ చేసాం. ఇక్కడ బీసీడీ కాబట్టి 4 డిజిట్స్ ఎలా ఉండాలి? 8421 కోడ్ అంట. అంటే బైనరీ వెయిట్సే కదా. 1 అంటే 2 power 0, 2 అంటే 2 power 1, 4 అంటే 2 square, 8 means 2 cube. కాబట్టి 4 బిట్స్ కాబట్టి 0 నుంచి 3 వరకు వెళ్తాం. అంటే 2 power n-1, 2 to the power 4 minus 1, 2 cube అంటే 2 cube వరకు వెళ్ళి 8421 కోడ్గా మనం అలా ఈచ్ డెసిమల్ డిజిట్ యాజ్ ఏ స్ట్రింగ్ ఆఫ్ 4 బిట్స్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ది బీసీడీ కోడ్. అలాగే దీనికి రివర్స్ ప్రాసెస్ చేస్తే అంటే బైనరీ నెంబర్ ఇచ్చి మీరు బీసీడీ నెంబర్ రాయమంటే ది రివర్స్ కన్వర్షన్ ఈజ్ సిమిలర్, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి. చూడండి, బైనరీ నెంబర్ తీసుకున్నాం 2874, దాన్ని మళ్ళీ డెసిమల్లోకి బైనరీ టు అంటే బైనరీ మీన్స్ బీసీడీ కోడ్ తీసుకున్నాం. అంటే ఈక్వలెంట్ బైనరీ నెంబర్స్కి బైనరీ నెంబర్స్ ఆర్ బీసీడీ నెంబర్స్ సేమ్ మనం బీసీడీ కోడ్ తీసుకుని దాన్ని మళ్ళీ మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేసాము. 0010కి 2, 100కి 1000 మీన్స్ 8, 0111 మీన్స్ 7, 0100 మీన్స్ 4 అంటే బీసీడీ టు డెసిమల్లోకి కన్వర్ట్ చేసాం. ఎక్కువగా ఈ బీసీడీ కోడ్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎల్ఈడి ఆర్ ఎల్సిడి. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ పాకెట్ క్యాలిక్యులేటర్స్. అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బీసీడీ సిస్టమ్ electronic voltmeters, digital voltmeters and counters and digital clocks. Their circuits can work with BCD numbers. Next one, BCD can process because your entire decimal numbers through the keyboard and see decimal answers on the LED or LCD. LCD means liquid crystal display. ఇవన్నీ applications of BCD numbers. The BCD numbers are useful wherever decimal information is transferred into or out of a decimal system. Second one, the circuits inside pocket calculators. Other examples of BCD systems, electronic counters, digital voltmeters and digital clocks. Their circuits can work with BCD numbers. Next one, BCD can process because your entire decimal numbers through the keyboard and see decimal answers on the LED or LCD. LCD means liquid crystal display. ఇది BCD కోడ్. Next, binary operations. Binary operations, there are 4 types: binary addition, binary subtraction,
బైనరీ మల్టిప్లికేషన్, బైనరీ డివిజన్. ఫస్ట్ వన్ మీకు సిలబస్లోని ఓన్లీ బైనరీ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఈ 2 మెథడ్సే ఉన్నాయి మీకు. ఎడిషన్ సబ్ట్రాక్షనే మీకు సిలబస్లో ఉన్నాయి. బైనరీ ఎడిషన్ చూడండి. మొత్తం బైనరీ ఆపరేషన్స్ దేర్ ఆర్ 4 బైనరీ ఆపరేషన్స్: ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్. ఫస్ట్ వన్ బైనరీ ఎడిషన్. whenever 0 is combined with 0 we get 0. అంటే 0 plus 0 equal to 0. when 0 is combined with 1 we get 1. 0 plus 1 equal to 1. when 1 is combined with 0 we get 1 plus 0 equal to 1. when 1 is combined with 1 we get 2. 2 means 1 0. The above rule is written as 1 plus 1 equal to 0 with a carry of 1. అంటే 1 0 is nothing but decimal equivalent to 2. 1 plus 1 equal to 1 0. That means 2. ఇవి బైనరీ ఎడిషన్ రూల్స్ అమ్మ. అంటే 0 plus 0 means 0 is combined with 0 we get 0. నెక్స్ట్ సెకండ్ రూల్, when 0 is combined with 1 we get 1. అంటే 0 plus 1 equal to 1. నెక్స్ట్ 1 plus 0 equal to 1. 1 plus 1 equal to 1 0. 1 0 is not equivalent to 10. 1 0 is equivalent to 2. దీన్నే 0 with a carry 1 అని ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ ఈ బైనరీ ఎడిషన్ యూజ్ చేసుకుని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ లెట్ us యాడ్ 1 0 1, 1 0 1 and 1 1 0. ఈ 1 0 1కి 1 1 0 యాడ్ చేయాలి. ఫస్ట్ మనం ఎడిషన్ రూల్స్ ఉన్నాయి కదా, 4 రూల్స్. 0 plus 0 equal to 0, 0 plus 1 equal to 1, 1 plus 0 equal to 1, 1 plus 1 equal to 1 0. అంటే 0 వేసుకుని క్యారీ అనేది నెక్స్ట్ కాలం కలుగుతుంది. 0 with a carry 1 that is equivalent to binary 2. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్కి మనం ఎడిషన్ చేయాలి. మనం ఆర్డినరీ ఎడిషనే, ఆ రూల్స్ యూజ్ చేసుకుని ఎడిషన్ చేయాలి. 1 plus 0 equal to 1. నెక్స్ట్ 0 plus 1 equal to 1. నెక్స్ట్ 1 plus 1 equal to 1 0. అంటే మనకి 1 0 1 1 వచ్చింది. మామూలుగా మనం దీన్ని చెక్ చేసుకోవాలంటే ఎలాగంటే ఆన్సర్ కరెక్టా కాదు. 1 0 1 అంటే మీకు 5 అని తెలుసు, ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్. 1 1 0 అంటే మీకు 6, 6 plus 5 అంటే 11. కాబట్టి ఇక్కడ 1 0 1 1 అంటే 11కి ఈక్వల్ అవ్వాలి. అలా మీరు చేసిన ప్రాబ్లం కరెక్టో కాదో అలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, యాడ్ 4 1s and 1 1. యాడ్ చేస్తే మీరు 1 0 1 1 0. అలా మీరు ఇక్కడ 1 plus 1, 1 plus 1, 1 plus 1. నెక్స్ట్ 1 plus 1 వచ్చినప్పుడు 1 0 వస్తుంది. ఆ 1 అనేది నెక్స్ట్ దానికి వెళ్తుంది. నెక్స్ట్ 1 plus 1 అంటే 1 0. మొత్తం ఆన్సర్ 1 0 1 1 0. నెక్స్ట్ బైనరీ సబ్ట్రాక్షన్. సేమ్ 0 minus 0 equal to 0, 1 minus 0 equal to 1, 1 minus 1 equal to 0, 0 minus 1 అంటే 0లో నుంచి 1 పోదు కాబట్టి నెక్స్ట్ కాలం నుంచి బారో తెచ్చుకోవాలి. బారో తెచ్చుకున్నప్పుడు 0 దగ్గర 1 వస్తే 1 0 అవుతుంది. ఆ 1 0 మీన్స్ 2, 2 minus 1 equal to 1. కాబట్టి ఇక్కడ లాస్ట్ సబ్ట్రాక్షన్ రూల్ అది. ఇక్కడ 0లో నుంచి 1 పోదు కాబట్టి నెక్స్ట్ కాలం నుంచి బారో తెచ్చుకుంటే అక్కడ 1 వస్తుంది. అప్పుడు 1 0 మీన్స్ 2, 2 minus 1 equal to 1. ఆ ఎగ్జాంపుల్ ఈ సబ్ట్రాక్షన్లో ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి మీరు ఈ పాయింట్. 0 మీన్స్ బారోకి వెళ్ళాలి, 1 0 అవుతుంది. 2 minus 1 1. ఈ 4 రూల్స్ యూజ్ చేసుకుని ఈ ఎగ్జాంపుల్ చూడండి. సబ్ట్రాక్ట్ 0 1 0 1 ఫ్రమ్ 1 1 0. 1 1 0లో నుంచి 0 1 0 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. 0 minus 1 అంటే ఎంత? ఈ నెక్స్ట్ కాలం నుంచి బారో తెచ్చుకోండి. 1 0, 1 0లో నుంచి 1 అంటే 2 minus 1 అంటే 1 వేసాం. నెక్స్ట్ ఈ 1 బారోకి వచ్చేసింది కాబట్టి 0 minus 0 0. నెక్స్ట్ 1 minus 1 0. నెక్స్ట్ 1 minus 0 1. ఇది ఆన్సర్. వీటిని కూడా మీరు ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్స్ వేసుకుని చెక్ చేసుకోవచ్చు.
డెసిమల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 7 5 తీసుకున్నారనుకోండి, 7 - 5 2, కాబట్టి వచ్చే ఆన్సర్ 2లో రావాలి. 2కి ఈక్వలెంట్ బైనరీ. ఇక్కడ ఈ నెంబర్స్ ఎంతో మీరు ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్స్ వేసుకుని చూడండి. ఇలా 2 ఎగ్జాంపుల్స్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ కాంప్లిమెంట్స్ అమ్మ. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్. దే ఆర్ వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్స్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ డెఫినేషన్ చూడండి. వన్స్ కాంప్లిమెంట్కి, ది వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై చేంజింగ్ ఇట్స్ ఈచ్ 0 into a 1 and each 1 into a 0. అంటే వన్స్ కాంప్లిమెంట్ చేయాలి, అప్లై చేయాలి అంటే ఈచ్ వన్స్ ప్లేస్లో 0 పెట్టాలి, 0 ప్లేస్లో 1 పెట్టాలి. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రాడిక్స్ -1 కాంప్లిమెంట్. ఎగ్జాంపుల్, వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 111 ఈజ్ ఈక్వల్ టు 001. అంటే ఈచ్ వన్స్ ప్లేస్లో 0 పెట్టాం, 0 ప్లేస్లో 1 పెట్టాం. అలాగే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 100 బేస్ 2 ఈజ్ 011. అంటే 1 ప్లేస్లో 0 పెట్టాము, 0s ప్లేస్లో 1 పెట్టాం. అంటే ఈచ్ చేంజెస్ టు 1s to 0s and 0s to 1. అలా చేంజ్ చేస్తే దాన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటాం. దీనికి అనదర్ నేమ్ ఏంటి? రాడిక్స్ -1 కాంప్లిమెంట్. నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్. ది టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బైనరీ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ వన్స్ టు ఇట్స్ వన్స్ కాంప్లిమెంట్. బై యాడింగ్ 1 to its వన్స్ కాంప్లిమెంట్. అంటే వన్స్ కాంప్లిమెంట్ చేసి ఫస్ట్ దానికి 1 యాడ్ చేయాలి. టూస్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వలెంట్ టు వన్స్ కాంప్లిమెంట్ +1. ఫార్ములా వేసాను చూడండి. టూస్ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ చేంజ్ ది వన్స్ కాంప్లిమెంట్ అండ్ యాడింగ్ 1, అంటే గివెన్ వన్స్ కాంప్లిమెంట్ నెంబర్కి మనం 1 యాడ్ చేస్తే వచ్చేది ట్రూస్ కాంప్లిమెంట్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రూ కాంప్లిమెంట్. ఎగ్జాంపుల్ చూడండి. టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ 1011 బేస్ 2 ఈజ్ 0101. అంటే ఫస్ట్ 1011కి టూస్ కాంప్లిమెంట్ వేసాము. దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్ 0100కి ఫస్ట్ చేంజ్ చేయండి, తర్వాత మళ్ళీ 1 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 0101. అది అంటే వన్స్ కాంప్లిమెంట్ చేసి తర్వాత నెక్స్ట్ 1 యాడ్ చేస్తే వచ్చే ఫైనల్ ఆన్సర్ 0101. ఫస్ట్ ఏం చేసాము? టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ 1011 అంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 0100. దానికి 1 యాడ్ చేస్తే వచ్చేది 0101. అర్థమైందా? ఈ 0100 అనేది 1011కి వన్స్ కాంప్లిమెంట్. నెక్స్ట్ దానికి 1 యాడ్ చేస్తే వచ్చే ఫైనల్ ఆన్సర్ 0101. కాబట్టి 1011కి టూస్ కాంప్లిమెంట్ ఫైనల్గా ఎంత? 0101 బేస్ 2. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంటల్ సబ్ట్రాక్షన్. ఇంతవరకు మనం అసలు డెఫినేషన్ చెప్పుకుందాం. వన్స్ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, టూస్ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వన్స్ కాంప్లిమెంటల్ సబ్ట్రాక్షన్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. వన్స్ కాంప్లిమెంటల్ సబ్ట్రాక్షన్కి కొంత ప్రొసీజర్ ఉన్నాయి, కొన్ని స్టెప్స్. ఈ స్టెప్స్ యూజ్ చేసుకుని మనం సబ్ట్రాక్ట్ది యూజింగ్ వన్స్ కాంప్లిమెంటల్ సబ్ట్రాక్షన్ సమ్స్ చేయాలి. ఈ ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ పాయింట్, కంప్యూట్ ది వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రాండ్ బై చేంజింగ్ ఇట్స్ వన్స్ టు 0s అండ్ ఆల్ ఇట్స్ 0s to 1s. అంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయాలి మనం సబ్ట్రాండ్ చేసే నెంబర్ని. ఈచ్ 1s to 0s అండ్ ఆల్ 0s to 1s. నెక్స్ట్ పాయింట్, యాడ్ దిస్ కాంప్లిమెంట్ టు ది మైన్యూడ్కి మనం యాడ్ చేయాలి ఈ కాంప్లిమెంట్ చేసిన నెంబర్ని. నెక్స్ట్ థర్డ్ వన్, పెర్ఫార్మ్ ది ఎండ్ అరౌండ్ క్యారీ ఆఫ్ ది లాస్ట్కి వచ్చే ఎండ్ అరౌండ్ క్యారీ ఎయిదర్ 1 or 0 వస్తుంది. 1 వస్తే ఏం చేయాలో, 0 వస్తే ఏం చేయాలో చూడండి. ఇఫ్ దేర్ ఈజ్ నో ఎండ్ అరౌండ్ క్యారీ దెన్ ది ఆన్సర్ మస్ట్ బి రీకాంప్లిమెంట్ అండ్ ఏ నెగిటివ్ సైన్ ఈజ్ అటాచ్డ్ టు ఇట్. 0 కనుక వస్తే చూడండి, ఎండ్ అరౌండ్ క్యారీ దెన్ ది ఆన్సర్ మస్ట్ బి రీకాంప్లిమెంట్ అండ్ ఏ నెగిటివ్ సైన్ ఈజ్ అటాచ్డ్. అంటే నో అంటే ఏంటి? 0. క్యారీ అనేది 0 వస్తే ఆన్సర్ రీకాంప్లిమెంట్ చేసి నెగిటివ్ సైన్ అటాచ్ చేయాలి. అలా కాకుండా ఇఫ్ ది ఎండ్ అరౌండ్ క్యారీ ఈజ్ 1 కనుక వస్తే నో రీకాంప్లిమెంట్ ఈజ్ నెసరీ.
అంటే లాస్ట్లో వచ్చే క్యారీ కనుక 0 వస్తే ఆన్సర్ రీకాంప్లిమెంట్ చేసి నెగిటివ్ సైన్ అటాచ్ చేయాలి. అలా కాకుండా 1 వస్తే రీకాంప్లిమెంటింగ్ చేయవసరంలా, డైరెక్ట్గా అదే ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది యూజింగ్ వన్స్ కాంప్లిమెంటరీ సబ్ట్రాక్షన్కి ప్రొసీజరు. ఈ ప్రొసీజర్ యూజ్ చేసి ఒక ఫార్ములా చూడండి. ఇప్పుడు సాల్వ్ 101 ఫ్రమ్ 111 అంటే 7లో నుంచి 5 తీసేయాలి. యూజింగ్ వన్స్ కాంప్లిమెంటరీ మెథడ్ యూజ్ చేయాలి. కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేసే నెంబర్ ఎంత 101, దానికి వన్స్ కాంప్లిమెంట్ అప్లై చేస్తే 010 వస్తుంది. 010 వస్తుంది. దాన్ని మనం మైన్యూడ్కి యాడ్ చేసాం చూడండి. యాడ్ చేసినప్పుడు ఎండ్ అరౌండ్ క్యారీ ఎంత వస్తుంది మీకు 1 వచ్చింది. 1 వస్తే ఏం చేయాలి, ఆన్సర్ మస్ట్ బి రీకాంప్లిమెంట్ అండ్ నెగిటివ్ సైన్ యాడ్ చేయాలి. 7 - 5 2 ఎండ్ అరౌండ్ క్యారీ ఎంత వచ్చింది మీకు 1. ఎండ్ అరౌండ్ క్యారీ 1 కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ తీసేసుకోవచ్చు 010. చూడండి ఇక్కడ ఎండ్ అరౌండ్ క్యారీ వస్తే ఏం చేయాలి, లాస్ట్ 1 or 0 మనకి ఇప్పుడు ప్రాబ్లంలో 1 వచ్చిందో 0 వచ్చిందో చూసుకుని దాని ప్రకారం చేయాలి. రీకాంప్లిమెంట్ ఈజ్ నెసరీ. 1 వస్తే 0 వస్తే ఏం చేయాలి, 1 వస్తే ఏం చేయాలి, ఇక్కడ చెప్పాం కదా. పెర్ఫార్మ్ ది ఎండ్ అరౌండ్ క్యారీ లాస్ట్ 1 or 0. ఇఫ్ దేర్ ఈజ్ నో ఎండ్ అరౌండ్ క్యారీ దెన్ ది ఆన్సర్ మస్ట్ బి రీకాంప్లిమెంట్ అండ్ నెగిటివ్ సైన్ అటాచ్డ్. ఇఫ్ ది ఎండ్ అరౌండ్ క్యారీ ఈజ్ 1, నో రీకాంప్లిమెంటింగ్. కాబట్టి ఇక్కడ 1 వచ్చింది కాబట్టి నో రీకాంప్లిమెంటింగ్, డైరెక్ట్గా ఆన్సర్ తీసేసుకోవచ్చు 010 అని. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి రీకాంప్లిమెంట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పైన డిస్కస్ చేసుకున్నవన్నీ మీకు సమ్స్ ఇచ్చాను. మళ్ళీ ఒక మోడలు అవి మీరు సాల్వ్ చేయండి. పైన BCD కోడ్ ఒకటి, ఎడిషన్ మీద ఒకటి, సబ్ట్రాక్షన్ మీద ఒకటి, నెక్స్ట్ అలాగే యూజింగ్ వన్స్ కాంప్లిమెంటరీ సబ్ట్రాక్షన్ గురించి ఒక్కో టాపిక్ నుంచి ఒక్కో సమ్ ఇచ్చాను. ఇవి మళ్ళీ మీరు పైన చెప్పిన ప్రొసీజర్ని యూజ్ చేసి మళ్ళీ సాల్వ్ చేయండి.